సొంత కుటుంబంలో మూవీ ఫంక్షన్లు అయితే ఈయన వెళ్ళడు అసలు. నాగబాబు గారు కూడా అనేక సార్లు మన దీంట్లో చూసి ఆడియో ఫంక్షన్స్లో మేము పిలుస్తాము, వాడు ఇష్టమైతే వస్తాడు లేకపోతే రాడు, వాడికి ఇష్టం లేదు రాలేదని ఆయన మాట్లాడటం. అంటే సొంత ఫంక్షన్లకే అసలు టైం స్పెండ్ చేయలేని ఆయన 2014 రాష్ట్ర వ్యాప్తంగా మ్యాక్సిమం అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగి ప్రచారం చేశారు. ప్రచారం చేసి ఆ పార్టీ గెలిపించమని చెప్పి తిరిగారు. సో మీరు అబ్జర్వ్ చేసుకోండి, 2014 తర్వాత 2019కి టీడీపీ బీజేపీ మధ్యన డిస్టర్బెన్స్ వచ్చింది. గోబ్యాక్ మోడీ అని ఈయన అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి బ్లాక్ షర్ట్లు వేసుకుని మాట్లాడటం, హూ ఈజ్ మోడీ అని మాట్లాడటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము కళ్యాణ్ గారు కూడా బీజేపీకి పక్కకి జరిగి మీకు నేను అంచెలంచెలుగా నేను పోరాటం చేస్తాను ప్రత్యేక హోదా కోసం, నార్త్ సౌత్ డీవియేషను, పాసిపోయిన లడ్డూలు, ఈ రకంగా అంటే వీళ్ళిద్దరూ ప్లాన్డ్గానే బీజేపీకి రాదని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండటానికి, చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలో ఉండటానికి 2019కి వెళ్ళి అసలు అనామకులకి టికెట్లు ఇచ్చారు. ఇక పూర్తి వ్యతిరేకత వస్తుందని కొంతమందికి టికెట్లు ఇచ్చారు, కానీ ఎలా పడితే వాళ్ళ టికెట్ ఎంతోమంది చెప్తున్నారు. జ్యోతిర్లింగ నెహ్రూ గారు నేను ఇచ్చిన ఆయనకే బీఫామ్ వచ్చింది ఆ కాన్స్టిట్యూషన్ చెప్పారు, వల్లభనేని వంశీ గారు చెప్పారు, ఎంతోమంది అలా మా జిల్లాలో మేమే పంచుకున్నాం ఈ బీఫామ్స్ ఈ పార్టీ అని చెప్పుకుంటున్నారు.